తెలుగు రాష్ట్రాల్ని పొగమంచు కమ్మేస్తోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు చలికి వణికిపోతున్నారు. పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్లో 11.2 డిగ్రీలు నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా సోనాలలో 10.7 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా నెన్నెల్లో 13.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్ని పొగమంచు కమ్మేస్తోంది. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రజలు చలికి వణికిపోతున్నారు. పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా ఉంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. కొమురం భీం జిల్లా సిర్పూర్లో 11.2 డిగ్రీలు నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా సోనాల్లో 10.7 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా వెన్నెల్లో 13.6 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు ఏ డిగ్రీస్ లో నమోదవుతున్నాయి? డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులకు కూడా రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో అయితే ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పట్టణ ప్రాంత ప్రజలతో పాటు ఏజెన్సీ గ్రామాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలైతే చలికి గజగజ వణికిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటు పూర్తి స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మరో కాశ్మీరాన్ని అయితే తలపిస్తోంది. దాదాపుగా ఈ రోజు కొమరం జిల్లా సిర్పూర్లో 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా ఆదిలాబాద్ జిల్లా సోనాల్లో 10.7, నిర్మల్ జిల్లా పెంబిజామ్ లో 12.8, మంచిర్యాల జిల్లా నెల్లూరులో 13.6 కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదయ్యాయి. రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ఉదయం పూట కూడా భారీగా పొగమంచు కురియడంతో ఇటు వాహనదారులకైతే ఇబ్బందులు అయితే తప్పడం లేదు. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జాతీయ రహదారి 44తో పాటు 63 జాతీయ రహదారులపై భారీగా పొగమంచు కురియడంతో ఉదయం పూట వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. దాదాపుగా ఉదయం పూట ఇటు భారీగా పొగమంచు కురియడంతో అయితే వాహనదారులకైతే ఇటు అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. ఉదయం పూట ప్రయాణాలు సాగించే వాహనదారులు ఖచ్చితంగా తమ వాహనాల లైట్లను వేసుకొని నిదానంగా ప్రయాణాలు సాగించాలనేసి ఇటు వాళ్ళ అధికారులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గత కొద్ది రోజులుగా ఇటు పొగమంచు భారీగా కురియడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోడ్డు ప్రమాదాల్లో ఇప్పటికే 10ల సంఖ్యలో మృత్యువాత పడ్డ ఘటనలు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటేనే పూర్తి స్థాయిలో ఏజెన్సీ జిల్లా. ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలైతే చలికి గజగజ వణికిపోతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం నుంచి మొదలుకొని రాత్రిపూట కూడా చలిమంటలు వేసుకుంటే తప్ప తమను తాము చలిబారి నుండి కాపాడుకోలేని పరిస్థితులు అయితే ఇటు ఏజెన్సీ గ్రామాల్లో ఉన్నాయి. ఇటు ఓవైపుగా భారీగా పొగమంచు కురియడంతో రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు మిర్చితో పాటు మిగతా పంటలకు కూడా తెగుళ్లు సోకడంతో అయితే తాము పూర్తి స్థాయిలో నష్టపోతున్నామనేసి రైతులైతే ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉండగా దాదాపుగా ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఇటు ఈదురుగాలు వేయడంతో అయితే బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉదయం 10 గంటలే బయటికి రాని పరిస్థితులు ఉండగా సాయంత్రం 4 గంటలకే ఇళ్లకు పరిమితం అవుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు. అంతేకాకుండా ఈ చలి తీవ్రత రానున్న మరో 3 రోజుల పాటు ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తమని తాము చలిబారి నుండి కాపాడుకోవడానికి ఇటు స్వెటర్స్, మఫ్లర్స్, మంకీ క్యాప్ యూజ్ చేసుకుంటూ తమను తాము చలిబారి నుంచి కాపాడుకోవాలి. అంతేకాకుండా చిన్నపిల్లలు, వృద్ధులు చలిబారి నుంచి చలిగా ఎక్కువ ఉన్న నేపథ్యంలో బయటికి రాకుండా తగు జాగ్రత్తలు, సూచనలు తీసుకోవాలనేసి ఇటు వైద్యులు కూడా సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఇటు చలి పెరుగుతున్న నేపథ్యంలో ఇటు కరోనా కేసులు కూడా రోజు రోజుకి పాజిటివ్ కేసులు వస్తున్న సందర్భంలో ఇటు జిల్లా వైద్య అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లను అయితే చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య కేంద్రాలతో పాటు స్థానిక పిఎస్సీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా ప్రత్యేక వార్డులతో పాటు టెస్టులకు సంబంధించినటువంటి అన్ని కిట్లను అయితే అందుబాటులో ఉంచామనేసి ఇటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరీ ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిగ్రీకి నమోదయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చలిబారి నుంచి తమను తాము కాపాడుకోవడం అన్ని రకాలుగా
చర్యలు తీసుకుంటూ చలి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలనేసి ఇటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా హెచ్చరికలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా చలి బారిన పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలనేసి అయితే ఇటు వాతావరణ శాఖతో పాటు డాక్టర్లు అయితే హెచ్చరికలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గాయత్రి, థ్యాంక్ యూ శ్రీనివాస్.